హాయ్ అండి, వెల్కమ్ టు వీడియో కీస్ కిచెన్. ఈరోజు దొండకాయ కూర తయారీ విధానం చూద్దాం. చాలామంది పులుసు కూరలు అంటే ఇష్టపడరు కదండి. ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు. మరీ అడిగి మరీ చేయించుకుంటారు. ఇది చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెసింగ్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ 3 టేబుల్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఈ పోపు దినుసులు ఏం అక్కర్లేదండి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను. రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి ఫ్రై చేసుకోవాలి, మగ్గించుకుందాం. ఈ లోపల దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఈ మాత్రం మగ్గిన తర్వాత కొంచెం మగ్గాలి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మసాలా అంతా ఇందులో వేసుకుంటే ఈ ముక్కలతో పాటు ఈ మసాలా కూడా ఫ్రై అవుతుంది. చూడండి, ఇదంతా ఇలా కలుపుకుంటూ మగ్గించుకుందాం. ఈ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. సాఫ్ట్గా మగ్గించుకోవడం కోసం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మగ్గించుకుందాము. ఇదంతా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 20 నిమిషాలన్నా ఈ కర్రీ అయ్యేసరికి. ఇప్పుడు ఒక 2 టమాటా ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మూత తీసి చూద్దాం. చూడండి, మగ్గిని దొండకాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా మగ్గించుకుందాం. ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు మగ్గిద్ది కదండి, సరిపోతుంది. ఈ టమాటా ప్యూరీ కూడా వేసి మగ్గించుకుందాం. మూత పెట్టి ఈ టమాటా ప్యూరీ కూడా మగ్గించుకుందాము. చూడండి, ఇది చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఈ ఉప్పు కారాలు కొంచెంసేపు మగ్గించుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకొని ఈ ఉప్పు కారాలన్నీ మగ్గే వరకు మగ్గించుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇవన్నీ ఈవెన్గా మగ్గించుకుందాము. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదా తిక్కుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇవి చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.